ఈరోజు 2024 సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించిన తదనంతరం మేము పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసి మొదటి చేసిన అయిపోగొట్టుకొని ఈరోజు ఆదోని పట్టణానికి పర్యటనలో భాగంగా వచ్చాం. ఎందుకంటే ఇక్కడికి ఆదోనికి రావడానికి ముఖ్య ఉద్దేశం అంటే ఆ రోజు ఈ ఆదోనిలో మేము ప్రచార పర్వంలో భాగంగా ఏమైతే చెప్పామో ఈ ఆదోని మెడికల్ కాలేజ్ మాకు ఉన్నటువంటి మొట్టమొదటి సమస్య కాదు. ఈ ఆదోని మెడికల్ కాలేజ్ నత్తనట్టు సాగుతున్న పనులు వాస్తవానికి ఈ కాలేజీని ఆ మెడికల్ కాలేజీని ఎంత తొందరగా మేము దాన్ని కంప్లీట్ చేస్తుంటే, ఎందుకంటే మా ప్రాంతంలో విద్యార్థులకైతే మా యొక్క యువతకు దాంట్లో ఉద్యోగం ఇంకోటి చేసి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్కి ఎక్కడ డోకా ఉండదని చెప్పేసి ఆ కాలేజీని సత్వరం మేము, ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి మేము ఆ కాలేజీని సాధ్యమైన తొందరగా మేము దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఆ వర్క్ చూస్తూ ఉంటే చాలా స్లోగా జరుగుతుందని చెప్పేసి వాళ్ళ యొక్క సమస్యలు చెప్పారు, వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు.